అప్పుడప్పుడు ఉంటాను. మా ఆహ్వానాన్ని మన్నించి చేరవచ్చిన మీ అందరు కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాము. ఆలస్యమైనప్పటికీ కూడా ఎంతో ఓపికతో కూర్చున్నందుకు మీ అందరికి కూడా చాలా ధన్యవాదాలు. అలాగే భోజనం వచ్చిన అందరికీ కూడా ప్రేమ విందు ఏర్పాటు చేయబడినవి. అలాగే జెంట్స్కి మగవాళ్ళకి పైన బఫే సిస్టము, సిస్టర్స్కి పైకి ఎక్కలేని వారికి ఈ ప్రాంగణంలో బఫే సిస్టమ్ కలిగి ఉంటాము. సేవకులైన వారికి కింద హాల్లో కలిగి ఉంటాము, గమనించండి. అలాగే వారి కార్యక్రమం జ్ఞాపకం చేసుకోండి. ప్రతి మంగళవారం కూడా సాయంత్రం 7:30 గంటలకి బైబిల్ స్టడీ కలిగి ఉంటాము. ప్రతి శుక్రవారం కూడా సాయంత్రం 7:30 గంటలకి ప్రార్థనా కూడి కలిగి ఉంటాము. అలాగే ప్రతి ఆదివారం కూడా ఉదయం 10 గంటలకు ఆరాధన కలిగి ఉంటాము, జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే యాండ్రూస్ అంకుల్ ఆరోగ్యం కొరకు వెళ్ళే ప్రయాణాల కొరకు కూడా అంకుల్ని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే మా సీఎన్ పరిచయను కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. మన పాటల ప్రతుల్లో పాట సంఖ్య 7 పాడుకుందాం. 7, సాంగ్ నెంబర్ 7. అందరం లేచి నిలబడి పాడుకుందాం. సమర్పించుకునే వాళ్ళు వెనుక నుండి లైన్గా వచ్చి బ్రదర్స్ ఇటు సైడు, సిస్టర్ ఇటు సైడు దయచేసి కానుకలు సమర్పించారు. పరిశుద్ధుల సహవాసమునిచ్చే పరలోకమునిచ్చే పూజనీయుని పూజించడము మనసారా మనము పూజనీయుని పూజించడము మనసారా మనము కావాడి దేవి మనము దైవాగముగా కావాడి దేవి మనము దైవాగముగా మనము
సేవకు పిలిచే తన కార్యమును మనలో చేసి తన సేవకు పిలిచే తనకి తీరక స్తుతులర్పించుము వినయముగా బలము తనకి తీరక స్తుతులర్పించుము వినయముగా బలము దేవి మనము దైవాగ్రహముగా పాపడి దేవి మనము దైవాగ్రహముగా దయచేసి కూర్చోండి అమ్మా. కడపటి ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకుందాం. ప్రియమైన తండ్రి, ఇంతవరకును ఈ మందిర ప్రతిష్టలో సహాయపడ్డారు, బాప్తిస్మలో సహాయపడ్డారు, సాక్ష్యం ఇచ్చట్లు కృప చూపించారు. అందుకొరకు కృతజ్ఞులమై మిమ్మల్ని స్తుతిస్తున్నాము. నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాము. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ నామమునికే మహిమ కలుగునగా కానీ మేమందరము కూడా నిన్ను కొనియాడుచున్నాము. మా జీవితం అంతట్లో మేము మీ చిత్తాన్ని చేయటానికి, నీ మహిమ నిండడానికి సహాయపడండి. నీ బిడ్డలు మిమ్మల్ని ప్రేమించి రాజ్యవ్యాప్తి కొరకే తీసుకొచ్చిన అర్పణను అంగీకరించి ప్రతిఫలాన్ని దయచేయండి. వీటన్నిటిని మీ చిత్తానుసారంగా వ్యయం చేయడానికి నీ కృపనివ్వండి. తీసుకొచ్చిన బిడ్డలను కూడా దీవించండి. భౌతికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా వారి అక్కర్లన్నీ మహిమేశ్వరులోండి తీర్చమని వేడుచున్నాం. తిరిగి వెళుతుండగా క్షేమంగా మీ దీవెన చేత వాడిని పంపించండి. కలిగి ఉండిపోయి భోజన సహవాసమును ఆశీర్వాదకరంగా చేయండి. పవిత్రపరచండి. కొరత లేకుండా, కలత లేకుండా చేయండి. పాలు పొందిన ప్రతి ఒక్కరి కొరకై మా హృదయమార స్తుతిస్తూ కొనియాడుచు బాబు జీవితంలో సేవ మీ దృష్టికి అనుకూలంగా జరుగునట్లుగా చేయమని యేసుక్రీస్తు రక్షకుని యొక్క ప్రశస్తమైన నామమునే ప్రార్థించి సమర్పిస్తున్నాము తండ్రి. తండ్రిన దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి యొక్క తోడు మనకందరికీ సకల పరిశుద్ధులకును ప్రత్యేకంగా జయన నూతన మందిర ప్రతిష్ట జరిగిన ఈ స్థలములు తన సంకల్పమును నెరవేర్చుకొనును గాక. ఆమేన్. ఎంత సుందరమో ప్రభు నీ గృహము, ఎంత సుందరమో ప్రభు నీ గృహము, నలుదిక్కుల నుండి కూర్చెనుగా, నలుదిక్కుల నుండి కూర్చెనుగా, ఏక శరీరము రక్తబంధముచే, ఏక శరీరము రక్తబంధముచే, వేలది భాషల నుండినను, వేలది భాషల నుండినను, పరమేశ్వరుని పరలోక గృహము నాని వసించును నానియదు, పరమేశ్వరుని పరలోక గృహము నాని వసించును నానియదు. గమనించండి, స్త్రీలు పైకి వెళ్ళలేని వారికి ఈ ప్రాంగణంలో ఏదైతే ఇప్పుడు మనం కూర్చున్నామో ఈ ప్రాంగణంలో బఫే సిస్టమ్ కలిగి ఉంటాము. పైకి ఎక్కగలిగిన వారందరూ కూడా
పైకి వెళ్ళి భోజనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే సేవకులైన వారికి మాత్రం కింద మందిరం హాల్లో భోజనాలు కలిగి ఉంటాము. లేచినట్లయితే భోజన ఏర్పాట్లు చేయబడతాయి. నీకు వెళ్ళి ప్యాకెట్ తీసుకెళ్ళచ్చా? కిందకి అక్కడ కుర్చీలన్నీ